తిరుమల శ్రీవారిని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరితో టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఉన్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద అర్చకులు వేద ఆశీర్వచనం చేసి పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. ఆలయం వెలుపల లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ కలియుగ దైవంని దర్శించుకోవడం సంతోషంగా ఉందని, భారీ వర్షంలో కూడా అధిక మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడం స్వామివారి మీద వారికి ఉన్న నమ్మకమని, సనాతన ధర్మం పెంచేలా పాలక మండలి తీసుకున్న నిర్ణయం వీఐపీల రాజకీయాలను మాట్లాడడం నిషేధించడం మంచి నిర్ణయమని తెలిపారు. అన్య మతస్థులు స్వామివారి పట్ల నమ్మకం ఉన్నవారు మాత్రం రావాలని డిక్లరేషన్ ఇస్తేనే దర్శనం. టీటీడీలో పనిచేస్తున్న అన్య మతస్థులను తొలగించి సనాతన ధర్మంని కాపాడాలని కోరుతున్నారని తెలిపారు. టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, మొన్న వైసీపీ నాయకులు ఫోటోలు షూట్ ఘటనపై స్పందిస్తూ దీనిపై రాబో బోర్డు మీటింగ్లో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. గతంలో దువ్వాడ శ్రీనివాస్, నయనతార, బిగ్ బాస్ ప్రియాంక మొన్న వైసీపీ నాయకులు ఫోటోషూట్ చేసి తిరుమల పవిత్రతను పాడు చేశారని, బోర్డులో ఇలా చేసే వారిని నిషేధించి వారిపై కేసులు పెట్టి వారు వాడే సామాగ్రిని సీజ్ చేసి కఠినంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. దర్శనం కూడా రద్దు చేసేలా నిర్ణయం తీసుకోబోతున్నామని భాను తెలిపారు. కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి గారి కుటుంబ సమేతంగా ఇవాళ దర్శించుకోవడం చాలా పుణ్యంగా భావిస్తున్నాను. చాలా సజావుగా దర్శనం కొనసాగడమే కాకుండా ఇంత భారీ వర్షంలో కూడా భక్తులు తండోపతండాలుగా రావడం అనేది ఆ స్వామి పట్ల భక్తులకు ఉన్నటువంటి విశ్వాసము. ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా భక్తులు సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఏర్పడ్డటువంటి ధర్మకర్తల మండలి చాలా పవిత్రమైనటువంటి సనాతన ధర్మానికి లోబడి నిర్ణయాలు తీసుకోవడమే తున్నదో నిజంగా స్వాగతించదగ్గది, చారిత్రాత్మకమైనది. ప్రధానంగా దైవ దర్శనం కోసం వచ్చేటువంటి ఏ స్థాయి వ్యక్తి అయినా కానీ ఇక్కడ రాజకీయాలు ఆపాదించకుండా, రాజకీయాల ప్రస్తావన తీసుకురాకుండా, రాజకీయ పార్టీల యొక్క ఏమాత్రం కూడా గుర్తులు ప్రచార నిమిత్తం చేయకుండా ఉండాలనే ఒక నిర్ణయం అయితే ధర్మకర్తల మండలి తీసుకుందో నిజంగా దాన్ని స్వాగతించదగ్గది, సాహసోపేత నిర్ణయం. రాజకీయాలకు తావులేదు. ఇది ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం. రెండవ నిర్ణయం కూడా అన్య మతస్థులు స్వామివారి పట్ల విశ్వాసము, నమ్మకం ఉన్న వ్యక్తులు మాత్రమే రావాలి. అన్య మతస్థులు ఎవరైనా రావాలనుకుంటే తప్పకుండా డిక్లరేషన్లో ఈ భగవంతుని పైన నమ్మకం ఉంది, వారి యొక్క పట్ల భక్తి శ్రద్ధలు నాకు ఉన్నాయని చెప్పి తెలియజేస్తేనే వారికి అనుమతించడం. డిక్లరేషన్ కూడా చాలా స్పష్టంగా ఇవ్వాలని కూడా వారు నిర్ణయం తీసుకోవడం. దాంతో పాటు ఈ పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్ని మతస్థులు ఎవరైనా పనిలో ఉన్నట్టయితే, పని చేసినట్టయితే వెంటనే వాళ్ళని విధుల నుంచి తొలగించి ఈ స్వామివారి పట్ల, సనాతన ధర్మం పట్ల విశ్వాసం ఉన్న వ్యక్తులనే కొనసాగించాలని, దాని పట్ల పకడ్బందీగా వ్యవహరించాలని చెప్పి కూడా టీటీడీ నిర్ణయం తీసుకోవడం నిజంగా చాలా స్వాగతించదగ్గది. తప్పకుండా ఈ ప్రభుత్వం ఈ యొక్క పుణ్యక్షేత్రం పట్ల ఉన్నటువంటి నమ్మకము, టీటీడీ దానికి అనుగుణంగా తీసుకున్న నిర్ణయాలను నేను స్వాగతిస్తా ఉన్నాను. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఈ మధ్య కాలంలో ఫోటో షూట్ కి నిలయంగా మార్చేస్తున్నారు కొందరు. దాని పట్ల మేము కఠినంగా వ్యవహరించాలని చెప్పి గత ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిన్న కూడా గతంలో నుండి అధికార పార్టీ వైసీపీ నాయకులకు సంబంధించిన అనుచరులు, గతంలో దువ్వాడ శ్రీనివాస్, అంతకుముందు నయనతార, అలాగే నిన్న ఎవరో యాంకరు ప్రియాంక యూట్యూబ్ యాంకర్ ఇలా రీల్స్ చేయడం, వీటన్నిటిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది ధార్మిక క్షేత్రం. మీరు ఏదైనా షూటింగ్లు చేసుకోండి, పోయి కోయంబత్తూరులో, ఊటీలోనే చేసుకోండి. ఇక్కడ ఎవరైనా సరే తిరుమలలో షూటింగ్లు కానీ, అదే రీల్స్కి కానీ ఈ ఫోటోషూట్ కార్యక్రమాలు చేస్తే వెంటనే వారి సామగ్రిని అన్నింటినీ సీజ్ చేసే విధంగా మేము తొందరలోనే టీటీడీలో నిర్ణయం తీసుకోబోతున్నాం. తిరిగి వారిని దర్శనానికి కూడా అనుమతించకుండా, దర్శనానికి కూడా స్వామివారి దర్శనం, ఎందుకంటే ధార్మిక, మీరు దేవుడి కోసం వస్తున్నారా, మీరు రీల్స్ చేసుకునే దానికి వస్తున్నారా అంటే మీ సొంత పరపతి, మీ సొంత పబ్లిసిటీ పెంచుకునేదానికి ఇది తిరుమల క్షేత్రం మీ అడ్డా కాదు. కాబట్టి ఎవరైనా సరే షూట్ కార్యక్రమాలు కానీ ఏదైనా నిర్వహిస్తే వెంటనే వారి సామగ్రిని, ఆ కెమెరాస్ని కానీ, ఆ వీడియో కానీ మొత్తం సీజ్ చేసే విధంగా మేము తొందరలోనే టీటీడీ బోర్డులో ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం. తిరిగి వారిని శ్రీవారి దర్శనాన్ని కూడా అనుమతించకుండా ఒక నిర్ణయం తీసుకునే దిశగా మేము రాబో ధర్మకర్తల మండలిలో మేము నిర్ణయం తీసుకుపోతున్నాం. ఇక్కడి నుంచి దయచేసి ధార్మిక క్షేత్రం నుంచి అందరినీ మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఎవరు కూడా ఈ ధార్మిక క్షేత్రంలో అలాంటి పనులు చేయొద్దని చెప్పి కూడా మేము వారిని కోరుకుంటున్నాం. గోవిందా నారాయణ.